హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. ఇవాళ సరికొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. ఇదేంటంటే మేము నంది హిల్స్ వెళ్తున్నాం. అండ్ ఈ వీడియో వచ్చేసి మేము ఎప్పుడో షూట్ చేసాం ఛానల్ స్టార్ట్ కాకముందు. బట్ ఇప్పుడు ఇది పోస్ట్ చేయడానికి అవకాశం దొరికింది. అండ్ మా పక్క నుంచి ఎన్ని స్పోర్ట్స్ కార్స్ వెళ్తున్నాయి ఆ రోజు పొద్దున్నే చూసారా. అండ్ అది చాలా ఐ ఫీస్ట్ లాగా ఉండే అన్నమాట. సో ఇక్కడ మేబీ అదంతా ఒక వాళ్ళు గేమ్ పెట్టుకున్నారో ఏదో నాకు తెలియదు, కానీ ఇక్కడ డ్రైవింగ్ రేస్ అనుకుంటా. ఇక్కడ అన్నీ చూసారా, ఇక్కడ అందరూ మీడియా వాళ్ళు అందరూ దాని ఫొటోస్ తీస్తున్నారు. మేము అప్పటికే వెళ్ళిపోయాం, ఆగుదాం అనుకున్నాం కానీ బట్ మంచు చూసారా ఇక్కడ. అసలు మార్నింగ్ వెళ్ళండి నంది హిల్స్కి, మీరు ఈ రూట్ మస్తు ఎంజాయ్ చేస్తారనమాట. ఆ మంచు అంటే నంది హిల్స్ స్టార్ట్ కాక కొంచెం ముందు నుంచే మీకు ఈ మంచు అనేది స్టార్ట్ అవుతుంది మార్నింగ్. అండ్ ఇప్పుడు వింటర్స్లో వెళ్తే మాత్రం మీరు పర్ఫెక్ట్ ఉంటుంది. ఏంది నోట్లో ఏం తింటున్నావు? చూడండి లొకేషన్. అండ్ ఒక దగ్గర మేము టిఫిన్ తినేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం నంది హిల్స్కి మార్నింగ్. అండ్ చూసారా, మేము ఇప్పుడు నంది హిల్స్ ఎక్కేస్తున్నాం అనమాట. అండ్ ఈ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ పొద్దున్నే కదా, చాలా చల్లగా ఉండే. మీకు చూస్తుంటే కొంచెం ఎండగా వస్తుంది, కానీ చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. అండ్ ఇక్కడ రైడర్స్ కూడా వస్తున్నారు చాలామంది. అండ్ మేము ఇక్కడ ఆగిపోయాం. ఎందుకు అనుకున్నారా, ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయిందనమాట. ఒక దగ్గర లైక్ కార్స్ కదలడం లేదు, అక్కడ ఇంకా దిగామన్నమాట. కొంచెం బ్రేక్ కోసం దిగాము. మేమైతే ఫైనలీ నంది హిల్స్ రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీకెండ్స్లో రావద్దు మనము, ఎందుకంటే చూసారు కదా ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంది. అండ్ పార్కింగ్కి కూడా ప్లేస్ లేదనమాట. సో స్కిప్ చేయండి వీకెండ్స్కి రావడం. ఎప్పుడైనా వీక్ డేస్లో రండి, మంచి వ్యూ కావాలని అనుకుంటే అండ్ మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే. అండ్ పార్కింగ్ ఫీ కూడా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా పార్కింగ్ వచ్చేసింది. ఇక్కడ చూసారా, చెప్పలేదు. అండ్ పైన చూసారా క్లౌడ్స్. ఇప్పుడు మనం పైకి ఎక్కితే ఆ మేఘాలలోకి వెళ్ళిపోతాం అన్నమాట, మనల్ని కప్పేస్తాయి అవి. సో కొన్ని ఎక్స్టెంట్ వరకు మనకి మేఘాలు కనిపిస్తాయి. అండ్ తర్వాత మనకి ఎలా అంటే కొంచెం ఇట్లా డస్కీగా ఉంటుంది, అంటే మనం మేఘాలలో ఉంటాం కాబట్టి మనకి ప్లెయిన్గా కనిపిస్తుంది. అట్లా ఉంటుంది అన్నమాట వ్యూ. సో చూపిస్తాము చూడండి. అండ్ ఈ వీడియోలో ఎక్కువగా నేచర్ ఉంటుంది అండ్ మాట్లాడేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మేము అంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు. జస్ట్ నేను మీకు వ్యూ చూపిస్తూ ఉంటాను, జస్ట్ నాతో పాటు ఫాలో అయ్యి వ్యూ చూడండి. అండ్ ఇలా మేము ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నప్పుడు నాతో పాటు మా రషు సాహస్ కూడా వచ్చారనమాట. సో వాళ్ళు యాక్చువల్లీ బెంగళూరు వచ్చారు. సో మేము వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చాము. సో వాళ్ళు కూడా ఫొటోస్ క్లిక్ చేస్తూ కనిపిస్తారు ఈ వీడియోలో. అండ్ ఇటుపక్క వచ్చేసి మీకు ఒక చిన్న ఏమంటారు, ఒక రివర్ కాదు పూల్ సంథింగ్, అది వాటర్ది ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా పైన క్లౌడ్స్ అన్నీ ఎలా పాస్ అవుతున్నాయి. సో ఈ వ్యూ అనేది నంది హిల్స్లో మాత్రమే మనం చూడొచ్చు బెంగళూరులో. సో చూసారా ఇలా పొగల్లాగా కనిపిస్తుంది అనమాట మనం మొత్తం. అండ్ కొంచెం పైకి వెళ్తే మనల్ని కప్పేస్తాయి అవి. సో ఇక్కడ మాత్రమే మీరు అలా క్లౌడ్స్ ఇట్లా ఫ్లోట్ అవుతున్నట్టు కనిపిస్తాయి. అగో మా తమ్ముడు ఏదో ఫోజ్ ఇస్తున్నాడు అక్కడ.
చెప్పాలా? చెప్పాలి. అక్కడ చూస్తే అక్కడ మీకు ఇట్లా క్లౌడ్స్ పాస్ అయినట్టుంటే అవన్నీ క్లౌడ్స్ అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ మేము ఏం ఉండదు అనుకుని వచ్చాము, కానీ నిజంగానే క్లౌడ్స్ పాస్ అవుతుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ పెట్టారు కదా, అందులో రియాలిటీ ఏమో నార్మల్ నేచర్ ఉంటుందని పెట్టారు, కానీ మేము అట్లనే ఉంటుందేమో అనుకుని వచ్చాము. కానీ ఇక్కడ నిజంగానే క్లౌడ్స్ పాస్ అవుతున్నాయి. అది చూసినట్లయితే మీకు అన్ని ఇక్కడ క్లౌడ్స్ పాస్ అవుతున్నాయి. సో ఇంకా మేము వ్యూ పాయింట్కి వెళ్తాము. ఇది కూడా ఒక వ్యూ పాయింట్ అనమాట. జస్ట్ ప్లేస్ లైక్ వచ్చి అవుట్ఫిట్ ఎలా ఉంది చూపి. చూసినట్టయితే మీకు అన్ని పర్పుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఈస్థెటిక్గా ఉన్నాయో మీకు అర్థమవుతుందా. అంటే ఇట్స్ లైక్ ఈస్థెటిక్ లాల్ అనమాట. లైక్ ఎల్లో అండ్ పర్పుల్. ఈ వ్యూ చూస్తుంటే నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. లైక్ ఎన్ని పిక్చర్స్ తీసుకున్నా నాకు ఇంకా పిక్చర్స్ తీసుకోవాలనిపిస్తుంది. అండ్ ఫైనలీ ఇది నంది హిల్స్లో టాప్ అనమాట. అండ్ అక్కడ ఒక గుడి ఉంటుంది. అండ్ మీరు ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎక్కండి. ఇదంతా ఒక రాక్ పైన ఉంటుంది. సో హిల్స్ మాత్రం వేసుకెళ్ళొద్దు, మీరు షూస్ వేసుకెళ్తే బెటర్. నాకు తెలియకుండా నేను నార్మల్గా ఫుట్వేర్ వేసుకున్నాను కానీ. అండ్ ఇక్కడ శశాంక్ ఇవన్నీ యానిమల్స్ అంటే ఇష్టం కాబట్టి అన్నిటినీ క్యాప్చర్ చేస్తున్నాడు అనమాట. లైక్ ఇప్పుడు అక్కడ చూసారు కదా మంకీస్, అన్ని యానిమల్స్ అన్నిటినీ ఎక్కువ ఫుటేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ మీకు చాలా మస్కగా కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ మనం క్లౌడ్ మనల్ని కప్పేసింది అనమాట. సో అందుకని చెప్పేసి మనకి మంచులాగా ఒక లేయర్ కనిపిస్తుంది. ఇదంతా దగ్గర నుంచి క్లౌడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ కిందంతా మనకు అంతగా క్లియర్గా కనిపించదు, ఎందుకంటే ఈ క్లౌడ్స్లో కప్పిపోయి ఉంటాం కాబట్టి. నేను డైలాగ్ చెప్పు. అండ్ ఇక్కడ మనం పారాగ్లైడింగ్ కూడా చేయొచ్చు, కానీ నాకు మాత్రం చాలా భయం. ఇంత కొండల్లో ఎవరైనా పారాగ్లైడింగ్ చేస్తారా? చాలా గట్స్ ఉంటే చేస్తారు, బాప్రే. అది చూస్తుంటేనే నాకు ఇక్కడ నుంచి భయం వేస్తుంది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో అనమాట. అండ్ దీని తర్వాత మేము చాలా ఎంజాయ్ చేసాం వీడియో రికార్డ్ చేయడం ఆపేసి. యా, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.